గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని కలిసి 2 రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మొదటి రిప్రజెంటేషన్ నేను ఇచ్చాను నా పర్సనల్గా. రెండవ రిప్రజెంటేషన్ నిన్న మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి వలపర్ల కల్పన గారి తల్లి గారు కూతురు వచ్చి మరొక రిప్రజెంటేషన్ కూడా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. మొదటి రిప్రజెంటేషన్ ఏమిటంటే, ఇంతకుముందు నేను 5వ తారీఖున అంటే సుమారుగా 5 రోజుల క్రితం పట్టాపురం పోలీస్ స్టేషన్లో సీమరాజు అనే వ్యక్తి మీద, కిరా కార్పి అనేటువంటి వ్యక్తుల మీద, ఇద్దరి మీద వారి ఐడిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోలు, పోస్టులు అసభ్యంగా పెట్టి ప్రచారం చేస్తున్నారని, అది మా మనోభావాలని, కార్యకర్తల మనోభావాలని, మా నాయకుల అభిమానుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మన 5వ తారీఖున నేను మరి కొంతమంది ప్లేటర్లు కలిసి వెళ్ళి ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు వరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోనందున దాన్ని దృష్టిలో పెట్టుకొని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి వారికి మీ దిగువన ఉన్నటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ని ఆదేశించవలసిందిగా వారికి ఇవ్వటం జరిగింది. దాని మీద ఈ మధ్యన నాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి ఆ వీడియోల యొక్క పెన్ డ్రైవ్ ఇవ్వమని అడిగారు. దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే వీడియోలు కిరా కార్పి, అదేవిధంగా సీమరాజు చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేసి అది ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఎస్పీ గారు తగు చర్య తీసుకుంటామని కూడా చెప్పారు. ప్రొసీజర్ ఏమిటంటే, పట్టాపురం పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత పై అధికారికి కూడా ఎస్పీ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాం. వారు కేసు రిజిస్టర్ చేస్తే యాక్షన్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. వారు రిజిస్టర్ చేయకోకుండా, కేసు మీద యాక్షన్ తీసుకోకుండా ప్రభుత్వ ఒత్తిడికో లేకపోతే మరొకరు ఒత్తిడికో లోనైతే మాకున్న ఆల్టర్నేటివ్ వీ అప్రోచ్ టు ది హానరబుల్ కోర్ట్, హైకోర్ట్. ఇంతకు ముందు కూడా నేను ఒక 5 కంప్లైంట్లు ఇస్తే దానిలో ఏమీ రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయించిన తర్వాత 4 కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, ఇంకో కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. దాని మీద వాద ప్రతివాదనలు కొనది నెక్స్ట్ మంత్ 18వ తారీఖుకి దాన్ని పోస్ట్ చేశారు. ఆ రోజున నేనే స్వయంగా వెళ్ళి వాదించేటటువంటి కార్యక్రమం చేస్తాను. దాని మీద ఇది కూడా వారు రిజిస్టర్ చేసి సెక్షన్లు వేసి వారి మీద యాక్షన్ తీసుకుంటే ఇంతటితో సరిపెట్టుకుంటాం. లేదంటే మాకు గత్యంతరం ఉంది, మళ్ళా హైకోర్టుని ఆశ్రయించవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా పోలీసు వారికి వివరంగా వివరించడం జరిగింది. దట్ ఈజ్ మై ఫస్ట్ రిప్రజెంటేషన్. దానికి తీసుకొని దానికి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. పెన్ డ్రైవ్లో కూడా వారు ఇచ్చినటువంటి ఏదైతే అసభ్య పదజాలతో దూషించినటువంటి వీడియోలు కూడా వారికి ఇవ్వటం జరిగింది. ఇక రెండవది ఇచ్చింది ఏమిటంటే, మన కంతేరు తాడికొండ నియోజకవర్గానికి చెందినటువంటి కంతేరు గ్రామానికి సంబంధించి వలపర్ల కల్పన వీరి కూతురు, ఆమె తల్లి గారు, వీరిని 307 కేసులో నిన్న ఉదయం 9:30కి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నిన్ననే 3:30కి, ఉదయం 3:30కి, తెల్లారుగావున 3:30కి ఆమెను అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మంగళగిరి కోర్టు వారు 307 కేసు అయినందువలన ఆమెని రిమాండ్కి పంపించడం జరిగింది. ఆమెతో పాటు మరొక 3 కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. దీనిలో మేము ఇవాళ ఎస్పీ గారికి రిప్రజెంట్ చేసింది ఏమిటంటే, వాసు అనే తాడికొండ సిఐ గారు వీళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 3-3:30 మధ్య కాలంలో సుమారుగా 40 మంది పోలీసులతో వెళ్ళి వారిని బలవంతంగా కారు ఎక్కించుకుని రావటం జరిగింది. ఆ సందర్భంలో నేను నైటీలో ఉన్నాను కాబట్టి మీరు చీర మార్చుకునే అవకాశం ఇవ్వండి అని అడిగినా కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకోకుండా రాత్రిపూట 3-3:30 మధ్య కాలంలో ఆమెని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకురావటం జరిగింది. దీనిలో మేము చట్టము తప్పుపడుతున్న అంశం ఏమిటంటే,
ఒక మహిళను, దో షీ ఈజ్ ఎ క్రిమినల్ నాట్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది క్రిమినల్, ఆమె క్రిమినలా కాదా, నేరం చేసిందా లేదా అనేది చట్టం న్యాయం నిర్ణయిస్తాయి. అరెస్ట్ చేయవచ్చు, తప్పులేదు. అయితే ఒక మహిళను పోలీసు వారు అరెస్టు చేయాలి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ చట్టం కానీ చెప్తున్నది ఏంటంటే సూర్యాస్తమయం లోపు సూర్యోదయం తరువాత మాత్రమే చేయమని గైడ్ లైన్స్ ఉన్నాయి. రాత్రి 3:30కు అరెస్ట్ చేశారు. 3:30కు అరెస్ట్ చేసి అప్పుడు తీసుకెళ్లారు. నైటీని మార్చుకుంటామన్నా కూడా అవకాశం ఇవ్వలేదు. ఇది దారుణం, ఇది అన్యాయం, ఇది చట్ట వ్యతిరేకం. ఇది పోలీసు వారు తమరు చట్టాన్నే చేతుల్లోకి తీసుకునేటటువంటి ఒక ఘోరమైన తప్పిదం అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం. చిత్రం ఏంటో తెలుసా? కోర్టులో రిమాండ్ రిపోర్ట్లు ఏం పెట్టారో తెలుసా? 6:30కి సూర్యుడు ఉదయించిన తర్వాత అరెస్ట్ చేసినట్టు పెట్టారు. ఇట్స్ ఎ ఫాల్స్. కాబట్టి ఆ సిఐ గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి డిపార్ట్మెంటల్గా అనే విషయాన్ని వారు వెళ్ళి ఎస్పీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది, రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మరి యాక్షన్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. కోర్టు వారు కూడా వలపర్ల కల్పనని అడిగారు, అమ్మా ఎన్నింటికి తీసుకొచ్చారని. అయ్యా 3:30కి తీసుకొచ్చారు రాత్రిపూట అవి చెప్పింది, రికార్డ్ చేసుకున్నారు. నాకు తెలిసి కోర్టు వారు కూడా ఎస్పీ గారికి సిఐ మీద యాక్షన్ తీసుకోమని ఒక మెమో కూడా ఇవ్వటం జరిగింది. సరే, యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది వారు తేల్చుకోవాల్సిన విషయం. ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోతే మేము చేయగలిగింది ఒక్కటే, మళ్ళా హైకోర్టుకు వెళ్ళి హైకోర్టును ఆశ్రయించటం. నా కేసులో కానీ ఈ వలపర్ల కల్పన విషయంలో కానీ హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవాళ నేను చాలా స్పష్టంగా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సరే మహిళల్ని అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. సరే, మీరు కేసులు పెడుతున్నారు కాబట్టి నేరస్తులు కాదు తర్వాత సంగతి. ముందు అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ రాకుండా చేస్తున్నారు పోలీసు వారు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ చట్టంలో చెప్పిన విధంగా మీరు అరెస్ట్ చేయటం లేదు. మీరు చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు. ఈ కల్పనని రాత్రి 3:30కు అరెస్ట్ చేశారు. ఇంతే కాకోకుండా కృష్ణవేణి అనే ఆమెని, సోషల్ మీడియా ఆమెని మొన్న పల్నాడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాత్రి 2 గంటలకు విచారించారు. ఇది ఆమె చెప్పింది మ్యాజిస్ట్రేట్ గారి ముందు. అలాగే పెద్దింటి సుధారాణి, ఆమెని చిలకలూరుపేటకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేసి 3-4 రోజులు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. వితిన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. 3-4 రోజులు ప్రొడ్యూస్ చేయలేదు. దానితో పాటు ఆమెను మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఇది కూడా నేను చెప్తున్నటువంటి అంశం కాదు. పెద్దింటి సుధారాణి మ్యాజిస్ట్రేట్ గారి ముందు రికార్డ్ చేశారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ ప్రభుత్వం పోలీసులు చట్ట వ్యతిరేకంగా ఉన్నది. దీన్ని మేము వదిలిపెట్టాం. దీన్ని చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. పెద్దింటి సుధారాణి మ్యాజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ చేశారు. అలాగే వలపర్ల కల్పన ఆమె మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేశారు. కృష్ణవేణి గారు కూడా గురజాల కోర్టులో కూడా మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆమె కూడా చెప్పింది, నన్ను 2:30కి రాత్రిపూట విచారించారని. రాత్రిపూట 2:30కి సీఏలు విచారించకూడదు మహిళల్ని. ఇవి చట్టం చెబుతున్నటువంటి అంశాలు. చట్టం చెబుతున్నటువంటి అంశాలనే పోలీసు వారు పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు? దిస్ ఇస్ మై క్వశ్చన్. దీని మీద న్యాయ పోరాటం చేస్తామని తప్పనిసరిగా చెబుతున్నాం. కొంత రెస్పెక్ట్ ఉంది పోలీసు వారంటే, వారు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. యాక్షన్ తీసుకోకపోతే మాకున్నటువంటి ఆల్టర్నేటివ్ ఈజ్ ది హైకోర్టు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హైకోర్టుకి ఆశ్రయిస్తాం. ఆ పని లేకుండా యాక్షన్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. పోలీసుల మీద ఒత్తిడి పెరిగే ఇలా పోలీసులు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని మీరు భావిస్తున్నారా? 100%. పోలీసులే కక్షాది చర్యలుగా పోలీసులకి ఏముంటుందబ్బా? పోలీసులకి ఏముంటుంది? వారి డ్యూటీ వారు చేయాలి, వారికి జీతాలు రావాలని ఉంటుంది. పోలీసు వారు ఒత్తిడికి గురవుతున్నమాట వాస్తవం. ఎందుకు ఒత్తిడి అంటే, మన 11 మంది సస్పెండ్ చేశారు. మాధవ్ని ఫోన్లో ఎవరో మాట్లాడారని 11 మంది అరెస్ట్ చేశారు, 11 మంది సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా అదే, రాత్రిపూట వెళ్ళి పట్టుకురాకపోతే సస్పెండ్ చేస్తారని భయపడుతున్నారేమో వాళ్ళు. లేదు, నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తితే భయపడుతున్నారు. అయ్యా మీరు చేయమాకండి సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మాట్లాడుతున్నారు. నిజం, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు. ఏమిటండి అన్యాయం? నాకు అర్థం కాల. పోలీసు వారు అనేవారు స్వయంగా మా మీద కక్ష ఉందని నేను అనుకోవటం లేదు. వారి మీద ఒత్తిడి ఉంది, భయంకరమైన ఒత్తిడి ఉంది.
నువ్వు నేను చెప్పింది చేయకపోతే రాంబాబు మీద నీ కేసు పెట్టకపోతే నేను పంపించి ఇంకోటి పెట్టుకుని ఆయన చేత పెట్టి కేసు పెట్టుకుంటావు అని అంటున్నారు. అందుకని భయపడదు. ఎందుకు వచ్చిన కూడా కేసు పెట్టేద్దాం రాంబాబు గారి మీద అన్యాయం అనేది పెట్టేస్తున్నారు. లేకపోతే వలపర్ల కల్పల్ని రాత్రి 3:30కి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? పోలీసు వారు చట్టం తెలియదా వాళ్ళకి? తెలియదు అనుకున్నావా? సిఐ వాసుకు చట్టం తెలీదా? తెలుసు. కానీ అప్పుడు తీసుకెళ్ళకపోతే పైన ఎవరో ఊరుకోవట్లేదు అనమాట. ఆయన కొంప మీద తెచ్చుకుంటున్నాడు. నేను పోలీసు వారికి చెప్పేది ఏంటంటే, మీరు చట్ట ప్రకారం వెళ్ళండి. ఆయన చట్ట ప్రకారం వెళ్ళకపోతే మేము మిమ్మల్ని ఊరుకోం, మేము న్యాయస్థానాలకు వెళ్తాం. చట్ట ప్రకారం మీరు వెళ్ళారా, వాళ్ళు ఊరుకోరు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఇంతేగా, తేల్చుకోండి. మీరు ఇలాంటి సంకట పరిస్థితిలో ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. పోలీసు వారు కొంతమంది ఉన్నారు, అసలు వాళ్ళే మా మీద కక్ష పెట్టిన ఉండాలి, వాళ్ళు తక్కువ. కానీ పోలీసు వారు చాలా ఒత్తిడికి ఫీల్ అయ్యి ఆ ఒత్తిడిని తట్టుకోలేక మా మీద అనవసరంగా చేస్తున్నారు. కానీ శిక్ష పడేది వాళ్ళకే, గుర్తుపెట్టుకొని వదిలిపెట్టాం. చట్టాన్ని వ్యతిరేకించినా, చట్ట పరిధిలో పని చేయకపోయినా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు కనపడరు, వీళ్ళే దొరుకుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. 307 కల్పన మీద మరి కొంతమంది మహిళల మీద 307 పెట్టారు. అటెంప్ట్ టు మర్డర్ కాదు, అసలు మర్డర్ పెడదాం ఉన్నారు. డెడ్ బాడీ దొరకల, వాళ్ళకి దొరికితే పెట్టేస్తారు. అవతల వాళ్ళకి ఏమైనా గాయాలు ఉన్నాయా? ఒక గాయం కూడా లేదు. అవతల హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్లో లేరు. అవతల ఏమైనా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నారా? అది కూడా లేదు. 307 వేసేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్కి పంపారు. ఇక బెయిల్ కోసం మేము తండాలు పడుతున్నాం. బెయిల్ లేట్ అయింది. ఈ లోపలే వీళ్ళ రోగం కుదిరిద్దిలే, ఆడవాళ్ళని తీసుకెళ్ళి లోపలేసేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. దీనిలో చివరికి శిక్ష పడేది పోలీసు వారికే తప్పు చేస్తే. కానీ పోలీసు వారు చెయ్యని నేరానికి, అంటే ఎవరు ఒత్తిడికో చేసిన నేరానికి మీరు బలవుతున్నారు నాయన పోలీసు వారు, గుర్తుపెట్టుకోమని మాత్రం వారికి చెప్పదలుచుకున్నాను సలహా. ఇవాళ మేము ఉంటాం, రేపు ఇవాళ వాళ్ళు ఉంటారు, రేపు మేము వస్తాం. నిన్నంట ఎవరండి, ఆంధ్రజ్యోతిను ఈనాడు దర్జాగా మాకంట అక్కడ ఏంటిది రాస మర్యాదలు చేశారంట. చెట్టుకి నిట్టాకి కూర్చున్నాం, 2 చైర్లు ఉంటే ఆ 2 సిఐది డిఎస్పీ దండ దాని మీద రాసి ఉందా, ప్లాస్టిక్ చైర్లు. అక్కడ చైర్ ఉందండి, వెళ్ళి కూర్చుంటాం కాదంటారా? మేము మంత్రులు చేసిన వాళ్ళమే. దానికి ఈనాడికి ఆంధ్రజ్యోతికి పాపం ఆయన చనిపోయాడు అనుకో, రామోజీరావు గారు, ఇప్పుడు ఆయన అబ్బాయి ఉన్నాడు రాధాకృష్ణకి. అసలు మేము మంత్రులు చేసిన వాళ్ళు చెట్టు కింద చైరేసి కూర్చున్నా కూడా భరించేటట్లేరు. అంటే ఊరినట్టు నుంచోవాలేమో మేము కూడా వెళ్ళి. ఏమిటిదో నాకు అర్థం కాల, దుర్మార్గంగా ఉంది వ్యవహారం. అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసు వారు ఒత్తిడి గురై ఏమైనా తప్పులు చేస్తే పోలీసు వారే శిక్షించబడతారు తప్ప లోకేష్ ఒత్తిడి చేసి పెడితేనో లేకపోతే ఇంకోళ్ళు పెడితేనో వాళ్ళేమో శిక్ష పడాలి, తప్పు పోతారు రేపు. అది గుర్తుపెట్టి. మాకు కూడా ఏంటంటే కొన్ని చోట్ల నమస్కారం పెడుతున్నారు పోలీసు వారు, అక్కడక్కడ ఆ నమస్కారం పెడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేట్టున్నారు. ఎందుకంటే నమస్కారం అంటే మీరు వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి పోస్టింగ్ అడగలేదా? మేము లేదా? మాకేమైనా కొత్త? మళ్ళీ మేము రావా? మళ్ళీ మా దగ్గర రారా? అరే గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకుంటే అది తప్పు అయిపోయినట్టు ఆంధ్రజ్యోతి, ఈనాడు పెద్ద పెద్ద పుంకాలుగా వార్తలు రాస్తున్నారు. వాళ్ళ కర్మ, ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మాజీ మంత్రి విడుదల రజనీ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తెలియదబ్బా, అంటే ఏంటి ఆల్రెడీ బెయిల్ వచ్చినట్టుంది కదా అతనికి.